వాడు కన్ఫ్యూజ్ అయ్యాడు పాపం, ఆకలి అవుతుంది కదా. కరెక్టే. అందరికీ నమస్కారం. నా పేరు కొట్రా కోటేశ్వరరావు. నాకు 2 పిల్లలు. నా భార్య పేరు విజయలక్ష్మి. నా పెద్ద బిడ్డ నాగలిఖిత 10th క్లాసు, నాగరిషిక 7th క్లాసు. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే నాకు నా స్నేహబంధము కాపాడినది. నేను లాస్ట్ ఇయర్ కరోనా వచ్చి చాలా సీరియస్గా ఉండిండే. అప్పుడు నేను ఒకరికే ఫోన్ చేసిన, రాఘవరెడ్డికి. వాడికి ఒరే నా పరిస్థితి ఇట్లా అన్నా, ఒరే నువ్వు పోరా హాస్పిటల్కు, నేను చూసుకుంటా అన్నాడు. అది మా గ్రూప్లో పెట్టినాడు. రాజేష్ వచ్చి జస్ట్ వచ్చి ఏటీఎం ఇట్లా ఇచ్చినాడు. 4 lakhs ఉందిరా, 10 లక్షల వరకు నీకు ఇస్తా, నువ్వు భయపడారా అని చెప్పేసినాడు. అందుకు ఇప్పుడు నా కోసం నా ఫ్రెండ్స్ రాఘవరెడ్డి, నాగేంద్ర, రాజేష్, ప్లీజ్ గివ్ మీ. పైకి వాడు ఒకసారి. నేను అందరికి సమాచారం మాత్రమే ఇచ్చినాను, కానీ పెద్ద మనసుతో సహాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరెవరు వాళ్ళు ధన్యవాదాలు. చావు బ్రతుకుల మధ్యలో కరోనా టైంలో 74% వచ్చినది, 74 ఉన్నది నాది పల్స్. దాదాపుగా నా మీద నాకే నమ్మకం లేదు. నీకు నమ్మకం లేదా? మాకు నమ్మకం ఉంది. మాకు పెద్దగొడవకు నువ్వు చాలా అవసరం. నాకు సాయం చేసింది స్నేహబంధము, నన్ను ధైర్యంగా నిలబెట్టింది నా భార్య. సార్ ఎంత ఖర్చైనా సరే నేను నిన్ను కాపాడుకుంటా అని చెప్పింది. అవురా? అదే కరోనా టైంలో సార్ యాక్చువల్ మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు, మా హైదరాబాద్ ఉన్న వాళ్ళు, కరోనా టైంలో నువ్వు హాస్పిటల్కి వెళ్తావా, ఎవరైతే ఉంటే అక్కడ వెళ్ళకన్నారు సార్. నేను చెప్పాను, నా క్లాస్మేట్ మా ఊరోడు, నేను వెళ్ళి తీరుతాను, మాస్క్ పెట్టుకున్నాను. ఎంతమంది చెప్పినా సార్ వినకుండా తన దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత చెప్పాను, నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు, నీకు ఏ ప్రాబ్లం లేదు, ఏది ఇష్యూ ఉన్నా సరే నన్ను నేను చూసుకుంటానని చెప్పాను సార్. ఆ స్నేహం వేరే బతికించింది. ఇంకోటి సార్, వీళ్ళు సాయం చేయడం ఒక ఎత్తు. ఒకరోజు రాజేష్కి ఫోన్ చేస్తే అతని భార్య ఎత్తింది, అన్నా నువ్వు భయపడాకు, రాజేష్ ఉన్నాడు అని. ఆమె ధైర్యం చెప్పడమే ఒక సంతోషం సార్. అబ్బో, రాజేష్ భార్య, రాజేష్ కంటే ఇంకా గట్టిగా. కరోనాలో ఏం భయపడకండి, మేమున్నాము చూడండి సార్ అన్నారు. అన్నయ్య భయపడాకు, రాజేష్ ఉన్నాడని చెప్పినటువంటి సరళ కుమారి, గాడ్ బ్లెస్ యు అమ్మా. స్నేహాన్ని కాపాడి ఈరోజు మీ ముందర ఉన్నారంటే నిజంగా ఆ టైంలో అలా ఉన్నాడు. ఆ సిచ్యువేషన్ తర్వాత మాకు చెప్పాడు విషయం రాజేష్. ఇదొక్కటే కాదు, రాజేష్ చాలా మందిని సేవ్ చేశాడు. అయితే అది చెప్పకూడదు. కొన్ని పాపం చాలా వరకు అందరినీ సేవ్ చేసుకుంటూ వచ్చాడు. కానీ రాజేష్ ఎప్పుడు బాధపడినా ఏం భయపడకు, పోతే డబ్బులే కదా, స్నేహితులు డబ్బులు తీసుకుంటారు, రాజేష్కి మోసం చేస్తారు. ఆ టైంలో ఆమె చూస్తూ ఉంటుంది, ఏం భయపడకు, రాజేష్ పోయింది డబ్బులే కదా, మళ్ళీ సంపాదించుకున్నాలే. ఇది ఒక గేమ్, మనుషులు ఆడుతుంటారు కాబట్టి భయపడకని భరోసా ఇచ్చినటువంటి సరళ కుమారి. నిజంగా ఆమె గ్రేట్. నేను సీఏ అవ్వడానికి కారణం కూడా మా వైఫే సార్. నేను ఆల్రెడీ పిల్లలు పుట్టారు, నేను సీఏ చేయలేను, నా వల్ల కాదంటే తను అనింది, నువ్వు వెళ్ళి చదువుకో, నేను పిల్లల్ని చూసుకుంటాను, అప్పో చేసేసి నువ్వు సీఏ కంప్లీట్ చేయాలి సార్. నేను 2018లో సీఏ కంప్లీట్ చేశాను. అప్పుడు మా పాప యూకేజీ, బాబు అప్పుడు 2 years సార్. సో అప్పుడు కూడా చెప్పింది తను ఏమంటే, రేపొద్దున స్కూల్లో వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే, మై ఫాదర్ ఈజ్ సీఏ అని చెప్పుకోవాలి అని. సో ఆ సెంటిమెంట్తో ఎలా అయినా సరే కష్టపడి సీఏ కంప్లీట్ చేశాను. వీళ్ళ ఫ్రెండ్స్ అంతా మోసం చేస్తున్నారు కదా, నువ్వు అయినా ఎలాంటి ధైర్యం చెప్తున్నావు ఆ టైంలో? అంటే నేను ప్రత్యేకంగా ఏమనుకోలేదు సార్. మన అన్నప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా సార్. ఏమి ఉన్నా లేకపోయినా సరే తను ఉన్నాడు నాకు అన్న ఒక హోప్తో నేను ముందడు వేద్దాము అనేసి అని అన్నాను తనతో. రాజేష్ పైన ఏం కోప్పలేదా? లేదు సార్, ఎందుకు కోప్పడను సార్. వెరీ గుడ్. నాకు తప్పింది. నిజంగా ఒక మనిషి సక్సెస్ కావడానికి స్త్రీ కారణమో అట్లా సరళ కుమారి వాళ్ళ హస్బెండ్ను సీఏ మధ్యలో ఖచ్చితంగా సీఏ చేయాలని చెప్పి పట్టుదలతో చేయించింది. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎడ్సెట్ రాస్తే సీట్ రాలేదు గవర్నమెంట్లో. అప్పుడు వరకు మనకు మైనార్టీ కాలేజీలు ఉన్నాయి. నేను చదివింది వరంగల్, అక్కడ మైనార్టీ ఫాతిమా కాలేజీ అనేది, అక్కడి నుంచి నీకు అప్లికేషన్ పంపిస్తానని దగ్గరండి అప్లికేషన్ పంపించి నాకు దగ్గరండి సీటు రావడానికి కారణం కూడా రాజేష్ అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. వెరీ గుడ్ రాజేష్, గాడ్ బ్లెస్ యు. నిజంగా నువ్వు చూడు, ఒక్కొక్కటి ఇలా హెల్ప్ చేయడం. వీళ్ళ వైఫ్ కూడా నాకు రాజేష్కు మ్యారేజ్ కాకముందుకు నాకు పరిచయం. అబ్బో, ఎందుకంటే డిగ్రీ చదివిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి ఫస్ట్ అక్కడే దిగి అక్కడే భోజనం చేసుకొని మళ్ళీ కాలేజీకి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి మమ్మల్ని పరిచయం చేశాడు. తర్వాత
తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనతో కూడా మాట్లాడి 2-3 సార్లు నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళ కుటుంబాన్ని కూడా పరిచయం చేశాడు. తర్వాత మ్యారేజ్ అయిన కావడం కూడా జరిగింది. నాకు అప్పుడే తెలుసు మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, మేము ప్రేమించుకుంటున్నాం అనే విషయం కూడా మాకు అప్పుడే పరిచయం, అప్పుడు తెలిసింది. రాజేష్ కోతిని అప్పుడు తెలియలేము, ఇప్పుడు తెలిసింది. వాళ్ళ మామ వాళ్ళ వదిన వాళ్ళు కూడా వచ్చేసి నేను కాలేజీలో నెలకు ఒక రోజు బండి వేసుకుని వచ్చి నా బాగోగుల గురించి కూడా వాళ్ళు విచారించుకొని వెళ్ళేవారు. ఈ సందర్భంగా రాజేష్కు ఎంతో రుణపడి ఉన్నానని చెప్తున్నాను. ఓకే, గాడ్ బ్లెస్ యు రాజేష్. ఇట్లాగే నువ్వు ఈ స్నేహితులు సాంగి నాకు కూడా రాజేష్ ఒక లెటర్ రాసినాడు ఇదే పాయింట్ మీద. నాకు ఒక లవర్ అని చెప్పి రాసింది, నేను తిరిగి రాసినాను. నల్గొండ డిస్టిక్ రాసే వాళ్ళ సార్లు పట్టుకుని బాగా రాజేష్ ఒరే నువ్వు ఎందుకు లెటర్ రాసినావు రా, నా మళ్ళీ అప్పుడు ఫోన్లు లేవు, లెటర్ లేవు ఓన్లీ. అట్లానే అయితే రాజేష్ కొట్టించినావు, కొట్టించిన మంచి స్నేహితుడు రాజేష్ మాకు. నా పేరు నాగేశ్వరరావు, తలారి నాగేశ్వరరావు. మా భార్య పేరు తలారి రావునమ్మ. నాకు 2 కూతుళ్ళు, కొడుకు. తలారి శైలజ డిగ్రీ ఫస్ట్ ఇయర్, చంద్రిక 10th అయిపోయింది, ప్రవీణ్ కుమార్ 9th క్లాస్. ఓకే మా గాడ్ బ్లెస్ యు. నాకు కూడా కరోనా వచ్చి బ్లాక్ ఫంగస్ వచ్చింటే రాజేష్ బాగా ఆదుకున్నాడు. రెడ్డి కానీ నాగేంద్ర కానీ బాగా ధైర్యం చెప్పి డబ్బులు ఖర్చు చేసిన వల్ల పెట్టుకో, మేము ఉండవు, నీకేం భయం లేదు అని చెప్పి ధైర్యం చెప్పినారు సార్. శబాస్. బ్లాక్ ఫంగస్ వచ్చింది, కరోనా వచ్చింది. బాగా పోయిన సంవత్సరంలో 11 లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినారు. రాజేష్ 3 రోజులు మన కరోనాలో వేరియంట్ బ్లాక్ ఫంగస్ అని వచ్చింది, అటాక్ అయినది. బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు రాజేష్, రాఘవ, నాగేంద్ర హాస్పిటల్కి వచ్చినారు రాజేష్ సార్. డాక్టర్కి వెళ్ళి మాట్లాడాను, తను చాలా భయపడుతున్నాడు, ఏమవుతుందో ఏంటో ఎలా అంటే నేను ధైర్యం చెప్పాను, నీకేం కాదు, డాక్టర్ వస్తుంటాయి పోతూ ఉంటాయి, ధైర్యంగా ఉండాలి, మనం పిల్లలు ఉన్నారు. సో ఇవన్నీ నేను చెప్పాను సార్. 2-3 టైమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను, చూసుకున్నాను. బెంగళూరుకి వచ్చి 22 లక్షలు అడిగినారు. అవునవును సార్. సుజాతను ఎంత పెట్టుకొని అదేమో చెప్తాను, మరి వాళ్ళ భర్త ఎంత వస్తుంది ఏం కదా, నాకు కొట్లాడి ఏం చేసిందో తెలియదు కానీ ఫస్ట్ స్టార్టింగ్ ఎంత మందిని మోటివేట్ చేసి వాళ్ళ హస్బెండ్ గారిని కూడా వేదిక మీదకి రావాలి. 1కి 4 సార్లు ఫోన్ చేసి ప్రతి ఒక్కరిని ఒప్పించడానికి మెయిన్ పాత్ర సువర్ణనే. అందరినీ కూడా చాలాసార్లు ఫోన్ చేసి అందరూ మనం కలుద్దామని గట్టి సంకల్పంతో చాలా ప్రయత్నం చేసింది. తర్వాత చంద్ర, కోటి అరేంజ్మెంట్ చేయడం విషయంలో అయితే వాళ్ళంతా చాలా కష్టపడి చేసినారు. వీళ్ళ ముగ్గురు సుజాతమ్మ, వాళ్ళ బీరాల సుజాత, వాళ్ళ అమ్మ నాన్న కూడా బీరాల సుజాత, వాళ్ళ అమ్మ నాన్న కూడా దీనికి సహకారం చేసినారు. వీళ్ళందరికీ కూడా సువర్ణ వాళ్ళ హస్బెండ్ నిజంగా పాపం 3 సంవత్సరాల నుంచి అంటే కరోనా రావడం, కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు ఆయన, ఈమె ఇంట్లో లేకపోతే చెప్పాలి కదా. వీళ్ళందరికీ మాత్రం ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వెరీ వెరీ థ్యాంక్ యూ. మీ అనుభవాలు. సువర్ణ 3 సంవత్సరాల నుంచి ఈ గెట్ టుగెదర్ కోసము తపన పడుతూ ఉన్నది. ఒకసారి సమ్మర్లో వెళ్ళిపోతున్నారు మీ ఆయనను, భయపడతాను సార్, చాలా బాగా చూసుకుంటుంది. అంటే దూరం పోతాడా చెప్పు, మరి నీ పేరు చెప్పు, మీ ఆయన పేరు చెప్పు. ఇంత సిగ్గుపడుతున్నా, మీ ఆయన చెప్పనికి వచ్చినాడే. సువర్ణ మాయ్, మీ పిల్లలు My name is Satya. My mother name is Suvarna Kumari. My father name is Srinivasulu. ఈ 2 రోజులు మీ అమ్మ ఇంట్లో లేదు కదా, ఎలా ఇబ్బంది పడుతున్నారు మీరు? మా అమ్మ చాలా కష్టపడింది పాపం. చాలా మంది, కొంతమంది రామంటారు, కొంతమంది వస్తామంటారు. అప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే 5,000 వస్తారు ఇవ్వాలి దానికి. ఇంతమంది జాబులు చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, కనీసం 5,000 ఇవ్వకపోతున్నారంటే ఇంకా ఏం ఫ్రెండ్స్ వీళ్ళు అర్థం చేసుకోవాలి. అక్కడే అర్థమైపోయి నాకు మొత్తం వీళ్ళు రారు, వీళ్ళు చేసుకోలేరని నాకు కూడా అప్పుడు. మరి చేశారా ఇప్పుడు? అదేదో సార్ కొంచెం కష్టంగా చేసుకున్నట్టున్నారు. డౌట్ వచ్చింది, చేయలేమో నేను కూడా మా అమ్మని చాలాసార్లు అన్న వల్ల కాదు, నువ్వు చేయలేవు అని. కానీ మా అమ్మ, మీ అమ్మ మొండిది తెలుసా నీకు, చేసి చూపిస్తుంది. అదే సార్ అర్థమైంది. అర్థమైందా మొండిదని? ఇంట్లో మిమ్మల్ని ఏం సతాయిస్తారా మీ నాన్న నందు? ఏం లేదా? అప్పట్లో చెప్తే ఇంటికి కొన్ని కథ చేస్తా అని చెప్తుంది కదా. అలా ఏం లేదు సార్, ఏం చేయలేదు కూడా మా అమ్మ. ఏం లేదా? అయితే మీరు భయపిస్తున్నారు మిమ్మల్ని. మంచిదేని సార్, మీరే చెప్పారు కదా నాకు మంచిదని. బంగారు, అందుకే సువర్ణ అని పెట్టారు, బంగారం మీ అమ్మ. అవును సార్. సముద్రాల మీరందరూ మా
ఆహ్వానం కొరకు వచ్చేసిన ప్రధానోపాధ్యాయులు గారికి అందరికీ నా మనస్ఫూర్తిగా పాదాలు పొందుకుంటూ, నా భర్త పేరు శివరామరెడ్డి, రేణుక కూతురు, రాకేష్ రెడ్డి బాబు. రేణుక వచ్చేసి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పూర్తి చేస్తుంది. రాకేష్ రెడ్డి కూడా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ పూర్తి అయిపోయింది. మీ అందరికీ మనస్ఫూర్తిగా మరోసారి వందనములు. నా పేరు రాజేశ్వరి, నా భర్త పేరు నాగభూషణ్ రావు. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు ఇంటర్ అయిపోయి ఫోటోగ్రఫీ చేస్తున్నాడు, పాప ఇంటర్ అయిపోయింది. నువ్వు ట్యూషన్కి వస్తున్నావు రాజేశ్వరి? ఆ మధుర అనుభూతులను అందరితో పంచుకోవాలని ఇక్కడికి వచ్చాము. కానీ ఆ చెట్టు కింద కొందరు, ఈ చెట్టు కింద కొందరు నుండి ఈ మనం వేసుకునే స్టేజ్ మొత్తం ఖాళీగా ఉండదు. ఇది చాలా బాధాకరము. అందరూ కూడా ఇక్కడే నుండి అందరూ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా అందరితో పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశమే అది. అందరూ కూడా గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా, ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి, ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. లోకం చీకటవుతున్నా, బ్రతుకే భారమవుతున్నా, మనసే జ్యోతి కావాలి, మనిషే వెలుగు చూపాలి. మరో ప్రపంచ మానవుడిగా మూడు దారి చూడాలి. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో.
ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో రకమైన జీవితం కథగానే రాసుకో మిగిలానా నేనెవరో మరిచానా నీడలే కదిలానా నీ వల్లే కదిగానా నా కోసం నేను లేనా నువ్వేనా ఏమంటే ఇంతేనా కాదన్నా వింటేనా हरे रे मनसे जा रे हरे रे वरसे मारे इदी वरकेपुडु लेदे इदी ना मनसे कादे ఎవరే మన్నా వినదే తనదారేదో తనదే స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజమేగా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే నీకోలా పిల్లలు వెళ్ళినప్పుడల్లా బెదిరిస్తాడు. సో వాళ్ళు పారిపోతారు, వాళ్ళకి ఒకటో రెండో దొరుకుతాయి. సో అలాగే ఒకసారి మళ్ళీ అలాగే చాలామంది వెళ్ళినప్పుడు అందరు పరిగెత్తారు, ఒక చిన్న పిల్లడు పడిపోతే అబ్బాయిని ఏమనుకుంటే లేపి ఒక కాయ ఇచ్చి పంపిస్తాడు. ఇదంతా అబ్జర్వ్ చేసి వేరే వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తారు, అరే వాళ్ళందరినీ వస్తే కొట్టావు, ఈ అబ్బాయికి మాత్రం పండించి పంపించావు ఎందుకు అని అంటాడు. ఇదిగో నేను ఇలా కొట్టకపోతే వాళ్ళు పండ్లన్నీ తీసుకుంటారు, కాకపోతే ఆ రుచి అనేది ఉండదు. నేను కొడతాననే భయంతో ఒకటి రెండు వల్ల సో ఆ లైఫ్లో ఆ ఎంజాయ్మెంట్, ఆ హ్యాపీనెస్, ఓకే మేము నేర్చుకుంటున్నాము, ఇది వస్తుందని మాకు చాలా గుర్తుంటాయి సార్. మీరు అలా కొట్టకుండా ఏం చేయకుండా మామూలుగా ఇలా పంపించుంటే మాకు ఆ టేస్టీ అనేది తెలియకపోయేది సార్ మాకు లైఫ్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జానీ అది కూడా ఇంత బాగా స్టోరీ చెప్తాను, నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఇక్కడ కానీ పెట్టావు చాలా చిన్నప్పుడు సార్ దగ్గర ట్యూషన్కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న స్టోరీలు వినేవాళ్ళం. అసలు దానికి లాజిక్ ఉండేది కాదు. వాటి చేసి సారు లాస్ట్కి ఏమవుతుందంటే దాంట్లో ఒక ఎథిక్ ఉండటమో ఒక మంచి మోరల్ ఉండటమో జరిగేది. నాకు ఒక స్టోరీ బాగా గుర్తుంది. ఒక రాజు రాని ఉంటారు. రాజు వచ్చేసి మంచి ఒక యుద్ధంలో సంథింగ్ తనకి బాగా ఆపద వచ్చేస్తుంది. అంటే ఇది చెప్తే చాలా ఫన్నీగా ఉంటుంది ఈ టైంలో. ఆ రాజు కంట మొత్తం ఒళ్ళు నిండా గుండు సూదులు ఉండేవంట. అడులు వేసుకొని కట్టుకొని ఎప్పుడప్పుడు తాపయ్యా నిన్ను చూడకుంటే గుండె కొట్టుకోదయ్యా. సౌండ్ కొంచెం తగ్గిన
కారు సగం ఇప్పించారు వాళ్ళ భర్త, వాళ్ళ నాన్నగారు. అందుకు వాళ్ళ నాన్నగారు వైపు డైరెక్టర్ వాళ్ళ ఆయన సుజాత గారి ఇదిగుండని ఆట. నువ్వు ఎడక వస్తావు రో, చెయ్యి నీ చేతికిస్తాను రో, అడుగు నీ అడుగులేస్తాను రో, నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట. నీ బుల్లెట్ వండకి వచ్చే తప్ప గుడు 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 కని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని. బుల్లెట్ వండకి వచ్చే తప్ప గుడు 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 కని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని. నీవంత బాగా చేస్తున్నావు సుజాత, భయపడుతుంది. సౌండ్ కొంచెం దగ్గర. Bela, bela, bela. సువర్ణ ఏం చెప్తానంటే, మీ ఆయన చూస్తాడు, మీ డాడీ చూస్తాడు వెనక అని చెప్తాడు. వాళ్ళ డాడీ పాపం వద్దు చూస్తే వేయడని ఖర్చు కప్పుకున్నాడు పాపం. పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నులా కట్టుకున్నా, టిక్కి బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నులా పెట్టుకున్నా, నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నులా చుట్టుకున్నా, దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నులా దిద్దుకున్నా. పెళ్లి కూతురు వస్తావు రో, నువ్వు ఎడక వస్తావు రో, చెయ్యి నీ చేతికిస్తాను రో, అడుగు నీ అడుగులేస్తాను రో, నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట. నీ బుల్లెట్ వండకి వచ్చే తప్ప గుడు 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 కని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని. బుల్లెట్ వండకి వచ్చే తప్ప గుడు 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 కని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని. చెరువు కట్ట పొంటిచే మంతివనం బంతివనం చే మంతివనం చే, మంతులు దెంపి దండ అల్లుకున్నా అల్లుకున్నులో అల్లుకున్నా. మా ఊరు భాగం జూన మల్లెవనం మల్లెవనముల మల్లెవనం, మల్లెలు దెంపి నింపుకున్నా నింపుకున్నా నింపుకున్నా. నువ్వు నన్నేలుకున్నావు రో, దండ మెల్లో నయ్యేస్తాను రో, నేను నీ ఏగ పట్టుకొని మల్లె చెల్లో నయ్యేదాను రో. మంచి మర్యాదలు తెలిసిన దాన్ని, మట్టి మనుషుల్లోన వెరిగిన దాన్ని. నీ బుల్లెట్ వండకి వచ్చే
వెరీ గుడ్ రాజేష్, శబాస్. రఘు చంద్రశేఖర్ బాగా. సరే మల్లెడి, నువ్వు ఈయన కూడా కాదు పంపించినాడా? చేస్తున్నా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్లో చేస్తానంట. టీషర్టు వీణి కుంకుడు చుట్టూ అట్లా వెళ్ళిందంటే స్టార్ వేస్తాం పట్టు ఏ గల్లీ చుట్టూ అక్కడే తల్లినట్టు మస్తుగా నవ్విందంటే ఇల్లు పట్టు అన్న ఫోటో ఎప్పుడు జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే ఇన్ని హవా చూపే పోరాల శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు వెరీ గుడ్ రా. సపరేట్ చేయక చాందన నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు Exclusive DJ Sai చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథనాన్ని రాసుకో
ముస్తానయకు నీ కోసం కట్టుకుంది కళ్యాణ తోరణాలుగా నీ బతుకే మార్చుకుంది కలగా చెదిరిపోతుంది చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథనాన్ని రాసుకో నువ్వు వెనక్కి రాకుండా నేను ఎత్తి పట్టుకొని చేతులు పోతాను ఎత్తి పట్టుకొని మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి అందాల జీవితానికి అనుబంధం చూసుకో అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో లోకం చీకటవుతున్నా బతుకే భారమవుతున్నా మరో ప్రపంచ మానవుడిగా మూడు దారి చూడాలి చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ కలవకో మరు జన్మకైనా కలుసుకో ఏ నాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో ఎండు My dear girls, dear boys, dear maidens, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపురా We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాగజల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిల పువ్వులు కైలాషు పూసిన కాకి కూతలు కళ్యాణి పేర్చిన లెప్పకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసును
కథలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన కూడా ఇంతేనండి We miss all the fun We miss all the joy We miss you We miss all the fun We miss all the joy We miss you ఉన్నదొకటే జిందగీ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారినా ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ నడవన్నాడా నేనే చూడలేదు ఇప్పుడు చూసి పేరు చెప్తాను ఏదో ఒక సీట్లు ఇవ్వడండి కేరళ వాళ్ళంతా బాంబు పడింది కేరళ బాంబు మొత్తం బ్లాస్ట్ కేరళ వాళ్ళంతా పక్కకి వెళ్ళండి ఓకే సార్ మళ్ళీ నెక్స్ట్ మ్యూజిక్ అరే ఇవి కొట్టుకుపోయినాయి
రైట్, మీరు ఆగిపోండి. మీ నచ్చిన స్టేట్ మీద మీరు ఆగండి. మళ్ళీ కేరళ. అబద్ధాలు నేనే చెప్పలేదు, ఇది నేను చెప్తేనే వాడు ప్రసాద్ అని చెప్తున్నాడు. హైదరాబాద్ సిటీ వాళ్ళ పైన బాంబు పడింది ఇప్పుడు. రే మళ్ళీ హైదరాబాద్ మీద పడి బాబు. తొందరలో బాంబు పడిపోతుంది. ఏ సిటీ మీద పడుతుందో తెలియదు. ఇప్పుడు బాంబే మీద పడింది బాంబు. బాంబే వాళ్ళంతా వెళ్ళిపోండి బయటికి. అది నాకు తెలియదు మా బాంబే. హలో, మ్యూజిక్ కూడా వాడు మంచిగా పెట్టాడు. చెన్నై మీద పడుతుంది ఇప్పుడు బాంబు. చెన్నై మీద పడుతుంది. ఎవరు నీకట్టు తెలుసురా? జాతకం చెప్తా సార్ నేను. అబ్బా పర్వాలేదు అబ్బా. బాంబే మీద పడింది అన్న. సార్ మీరు జాతరం సార్. బాంబే వాళ్ళు ఎవరు లేరా? ఓకే నెక్స్ట్. సార్ లేదా ఇప్పుడు వెళ్తుంది హైదరాబాద్. సార్ ఒక సీట్ తీసేయండి. సార్ అమ్మాయిలే గెలవాలి. కేరళ సార్ అనిల్ గారు చెప్పండి సార్. అనిల్ గారు చెప్పండి సార్. అన్యాయం రా. పక్కనే మా అమ్మాయి లేదు సార్ చెప్పడానికి. అదే మీరు నిలబడండి. నిలబడినారా? ఏదో ఒక స్టేట్ నిలబడండి. మేము చెప్పలేదు ఇంకా బాంబు వేయబోతున్నాను వేస్తాను ఇప్పుడే. సరిగ్గా 2 స్లిప్లు ఉన్నాయి సార్. చెన్నై వెళ్తాది. చెన్నై 2 ఉంటాయి కదా. చెన్నై వెళ్ళాలి సార్. చెన్నై మీద బాంబు బేల పడండి. చెన్నై వెళ్ళిపోండి బయట. చెన్నై అవుతా. చెన్నైలో సార్ ఎక్కడో అన్యాయం జరిగింది సార్. ఇప్పుడు హైదరాబాద్ చెన్నై నిలబడద్దండి. నా తప్ప ఆ సిటీ తప్ప వేరే హైదరాబాద్ చెన్నై నిలబడద్దు. ముంబై కేరళ. బొంబాయి పక్కమైన బొంబాయి. బాంబే అవుట్.
చెప్పాను సార్, జాతీయ చెప్తాను సార్, జాతీయ చెప్తాను చెప్పినానా ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి
छोटी 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 बातें, ओ मीठी 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 यादें, ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें, ओ परिचय